హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ మధుని. వెల్కమ్ బ్యాక్ టు మధు హోమ్ అండ్ హెల్దీ ఫుడ్. ఇవాళ లెమన్ రైస్ మా స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్ రెసిపీ, మీ అందరికీ వచ్చిన రెసిపీ కూడా. బట్ మా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఫస్ట్ అయితే నేను రైస్ కుక్కర్లో ఆల్రెడీ 1 గ్లాస్ రైస్ శుభ్రంగా కడిగి నానబెట్టేసుకున్నాను. 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్, సాల్ట్ యాడ్ చేసి 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మూత పెట్టి కుక్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక జార్ తీసుకొని అందులో గార్లిక్, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి ఇది కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా గ్రౌండ్ నట్స్ని ఫ్రై చేసుకొని సపరేట్ చేసుకోవాలి. అదే ఆయిల్లోనే జీలకర్ర, ఆవాలు, శనగబాడలు, ఉద్దిపప్పు వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇంగువ యాడ్ చేసి ఇందులో మనం కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, తెల్లగడ్డ, సాల్ట్ పేస్ట్ని యాడ్ చేసి బాగా కలపాలండి. ఇందులో జీలకర్ర, మెంతి కలిపి దంచిన పౌడర్ ఒకటి ఉంది, సో అది కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను నేను. అండ్ పసుపు, ఇవన్నీ యాడ్ చేసి బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాక నేను లెమన్ వాటర్ని ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాకనే యాడ్ చేసుకోండి. అంతే అండి, చల్లార్చుకున్న రైస్లోకి కలుపుకోవాలి. తర్వాత గ్రౌండ్ నట్స్ని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంత టేస్టీగా ఉన్న మా స్టైల్లో చేసిన లెమన్ రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.